ప్రీవియస్ క్లాస్లో మనం 161 ఎఫార్జం వరకు చెప్పుకోవడం జరిగింది. ఈ 161 వరకు కూడా ఏంటంటే హనుమన్ గారు హోమియోపతిక్ అగ్రవేషన్ గురించి చెప్తూ యాక్యూట్ డిసీజెస్లో ఎలా పనిచేస్తుంది అండ్ క్రానిక్ కంప్లైంట్స్లో ఉన్నప్పుడు ఈ హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 161 ఎఫార్జంలో ఫుట్ నోట్ ఒకటి చెప్పుకోవడం జరిగింది. సో అయితే ఈ ఫుట్ నోట్ అనేది 6th ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్లో ఒమిట్ చేయటం జరిగింది అని చెప్పారు. సో ఇందులో ఏముంది అని అనుకోవచ్చు, బట్ అసలు ఆర్గనాన్లో మొత్తం 6 ఎడిషన్స్ ఉన్నట్లయితే హనుమన్ గారు జీవించినంత వరకు 5 ఎడిషన్స్ పబ్లిష్ అవ్వడం జరిగింది. సో 5 ఎడిషన్స్ పబ్లికేషన్ అయినంత వరకు మనకు ఒక అథెంటిసిటీ అనేది ఉంది. హనుమన్ గారు ప్రూఫ్ రీడింగ్ చేయటం, దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సవరించడం అనేది జరిగిందనమాట. సో అలా కాకుండా 6th ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్ నుంచి అంటే హనుమన్ గారు కాలం చేసిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత అది ప్రింటింగ్లోకి రావటం జరిగింది. సో దాంట్లో ఏమన్నా మ్యానిపులేషన్స్ జరిగాయా, దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా, వాటిని ఎవరు సవరించారు ఏంటి, వాటికి ఒక అథెంటిసిటీ అనేది లేదు. సో ఇందులో ఏం తప్పు ఉంది అనేది ఒకసారి చదువుతాను, మళ్ళీ ఒకసారి గమనించండి. అంటే ఇదొక్కటి పోయినసారి ఈ పాయింట్ చెప్పడం అనేది మిస్ అయ్యాను. సో ఈ పాయింట్ ఒకటి చెప్పుకొని నెక్స్ట్ 162 ఎఫర్ నుంచి కంటిన్యూ చేద్దాము. అయితే ఈ 161లో ఫుట్ నోట్ వచ్చేసి, ఇఫ్ ది యాక్షన్ ఆఫ్ దోస్ మెడిసిన్స్ టు విచ్ ది లాంగెస్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ప్రాపర్ quickly expires in acute disease, most quickly in those that are most acute. It is proportionately long lasting in chronic disease of psoric origin, and hence it happens that the anti-psoric medicines often do not show any such homeopathic aggravation in the first hours, while they do so later and during various hours for the first 8 or 10 days అనేసి. సరే, ఇప్పుడు అంటే మేము చదువుకునే రోజుల్లో 6th ఎడిషన్ మాత్రమే ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. సో అంటే వన్స్ మేము ఈ లైన్లోకి వచ్చిన తర్వాత, సార్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల ఆర్గనాన్లో 5th ఎడిషన్కి 6th ఎడిషన్కి ఉండేటటువంటి మిస్టేక్స్ అనేవి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత నుంచి అందుకు అన్నమాట 5th ఎడిషన్ ఫాలో అవ్వాలని అని జరిగిందనమాట. బట్ ఇది బయట ఎక్కువ మందికి తెలియదు, ప్రాపర్గా తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు ఎవరు ఆర్గనాన్ కరెక్ట్గా చదివినట్లు ఎవరు ఉండరు కదా. సో అంటే మన గురువు గారు వచ్చేసి 650 సార్లు ఆర్గనాన్ చదవటం అంటే అది చిన్న విషయం కాదు. సో అన్నిసార్లు చదవటం, దాంట్లో మెడిటేట్ చేయటం అనమాట, దాంట్లో అబ్జార్బ్ అయిపోయారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మాత్రమే దీంట్లో మిస్టేక్స్ అర్థమైంది. సో దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చదువుతుంటే కొన్ని మిస్టేక్స్ అర్థమవుతున్నాయి అనమాట. కొన్ని తారసపడ్డాయి, వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే ఓకే, ఇక్కడ ఈ యాక్యూట్ కండిషన్స్లో ఒకవేళ క్రానిక్ డ్రగ్ కానీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాని యొక్క యాక్షన్ అనేది చాలా త్వరితంగా ముగించేసుకుంటుంది. ఇంకా మోస్ట్ యాక్యూట్ కానీ ఏంటంటే ఇంకా త్వరితంగా ముగించేసుకుంటుంది. అదే క్రానిక్ మెడిసిన్ని మనం యాంటీసోరిక్గా ఇచ్చినప్పుడు, అంటే ఒక క్రానిక్ డ్రగ్ని క్రానిక్ డీప్ యాక్టింగ్ డిసీజ్లో అంటే లాంగ్ రన్లో ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్కి ఇచ్చినప్పుడు దాని యొక్క అగ్రవేషన్ అనేది ఒక 10th డేనో 8th డేనో తర్వాత వస్తుంది, లేదా ఆ టైంలో వస్తుంది అనేసి చెప్తున్నారు హోమియోపతిక్ అగ్రవేషన్. సో ఇప్పుడు దీన్ని అసలు 6th ఎడిషన్ ఎందుకు ఒమిట్ చేయాల్సి వచ్చింది అంటే, 6th ఎడిషన్లో దీని తర్వాత 50 మిల్లీస్మెల్ స్కేల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 50 మిల్లీస్మెల్ స్కేల్లో ఏదర్ అది యాక్యూట్ డ్రగ్గా క్రానిక్ డ్రగ్గా సంబంధం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని రిపిటేషన్ చేసేసుకోవచ్చు. అంటే ఉదయం సాయంత్రం ఇచ్చేసేసుకోవచ్చు, తర్వాత 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఇచ్చేసుకోవచ్చు, గంటకి ఇచ్చేసుకోవచ్చు, ఎట్ట పడితే అటు ఇచ్చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో దానికి ఇది అంత అథెంటిక్గా ఉండదన్నమాట ఈ యొక్క ఫుట్ నోట్. సో అందుకు నెక్స్ట్ ఇంకొకటి రీసెంట్ క్రానిక్ డిసీజ్ కూడా చదువుతున్నాము.
సార్ చెప్తున్నారు. సో దాంట్లో నిన్ననే మీరు ఆ పాయింట్ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్, అది ఎవరైనా ఆ క్లాస్ కానీ వినకపోతే ఒకసారి పేజ్ నెంబర్ 145 పేజ్ నెంబరు ది ఫండమెంటల్ రూల్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ది ఫండమెంటల్ రూల్ అని చెప్పేసి అక్కడ ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ డోసేజ్ ఎప్పుడు వేయాలి ఏంటి అనేసి చెప్తారన్నమాట. అంటే ఒక హోమియోపతికల్లీ వెల్ చూజన్ డ్రగ్ కానీ అయినట్లయితే, అదే ఒక క్రానిక్ డ్రగ్ అయినట్లయితే దాన్ని అన్డిస్టర్బ్డ్గా అది పనిచేసినంత కాలం దాన్ని పనిచేయనివ్వాలి అని చెప్తూ, ఈ లాస్ట్ డేలో కూడా దాని యొక్క బెనిఫిట్స్ అనేవి చాలా స్పష్టంగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు రిపీట్ చేస్తావో అది చేయగలిగినటువంటి ప్రయోజనం, ఆ బెనిఫిట్స్ అని లాస్ అయిపోతుంటారు అని చెప్తారన్నమాట. అంటే క్రానిక్ డిసీజ్లో ఫండమెంటల్ రూల్ అని చెప్పి అదొక రూల్గా ఫేస్ చేసినటువంటి హనుమన్ గారు నెక్స్ట్ 5th ఎడిషన్ వరకు కూడా అలా చెప్పినటువంటి హనుమన్ గారు ఒక 6th ఎడిషన్లోనే 50 మిల్లీ స్కేల్ని ఇంట్రడ్యూస్ చేయడం, అండ్ నెక్స్ట్ 50 మిల్లీ స్కేల్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఒక తంతు అయితే, దాంట్లో ఇంకా ఫ్రీక్వెంట్ రిపిటేషన్స్ వేయటం, ఈవెన్ క్రానిక్ డిసీజ్లో క్రానిక్ డ్రగ్ ఇచ్చిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్ రిపిటేషన్స్ వేయచ్చు అనేసి చెప్పడం అనేది జరుగుతుందా? అంటే సాధారణంగా జస్ట్ మైండ్ పనిచేయకుండా జస్ట్ కళ్ళతో చదివే వాళ్ళకి మాత్రమే చదివేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దాన్ని మనం ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు కానీ, దాన్ని ఎప్పుడైతే మనం బాగా థింక్ చేసినప్పుడు కానీ దాంట్లో లోటుపాట్లు అనేది అర్థమవుతుంటుంది అనమాట. సో ఈ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, అంటే అది ఎవరైనా కూడా ఈ ఆర్గనాన్ కానీ క్రానిక్ డిసీజ్ కానీ ఎవరు ఎప్పుడు చదివినా కూడా ఏ ఒక్క చోట కూడా హనుమన్ గారు మొత్తం కూడా ఎక్కడ ఒక్క కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ కూడా చెప్పరనమాట. ఒకవేళ చెప్పినా దాన్ని సరి చేసుకుంటారనమాట. ఆ తర్వాత ఎక్కడేంటి అనేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మనం తర్వాత చెప్పుకునేటువంటి ఎఫార్చన్లో అది ప్రస్తావన తీసుకొస్తాను. సో ఆ రకంగా అలా చెప్పినటువంటి హనుమన్ గారు 6th ఎడిషన్లో ఈ రకమైనటువంటిది చేస్తారా? సో ఇవన్నీ కూడా మధ్యలో జరిగినటువంటి మ్యానిపులేషన్స్ అన్నమాట. సో ఇలాంటివి ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళది చాలానే ఉంటాయి. సో మొన్న ఈ ఫుట్ నోట్ చెప్పినప్పుడు అది చెప్పదలుచుకున్నాను, అది ఎందుకో అది మిస్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రస్తుతానికి మనం చదివిన ఈ 20 ఎఫార్జమ్స్లో ఇది ఒకటి తారసపడింది. సో ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సో అయితే మనం చదవాల్సింది ఈ కోణంలో చదవాలన్నమాట, అది సంగతి. ఓకే, నెక్స్ట్ 162 ఎఫార్జంలోకి వెళ్తాను ఒకసారి. Sometimes happens owing to the moderate number of medicines yet known with respect to their true pure action, that but a portion of the symptoms of the disease under treatment are to be met within the list of symptoms of the most appropriate medicine. Consequently, this imperfect medicinal morbific agent must be employed for lack of a more perfect one. ఇది కొన్ని సందర్భాల్లో జరుగుతుందని చెప్తున్నారు. ఏంటిదంటే హనుమన్ గారి టైంలో మోడరేట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎట్ నోన్ అని చెప్తున్నారు అనమాట. అంటే అప్పటికి చాలా తక్కువ మెడిసిన్స్ని ప్రొవిన్స్లోకి తీసుకుని రావడం జరిగింది. వాళ్ళ నాలెడ్జ్కి అవి కొంత పరిమితి అవ్వటం జరిగిందనమాట. సో దాని కారణంగా మాత్రమే నెక్స్ట్ దాంట్లో భాగంగా సో వాటి యొక్క ప్యూర్ అండ్ ట్రూ యాక్షన్ సంబంధించి ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ లేకపోవటం వల్ల మనం ఒక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హోమియోపతిక్స్ మినిమం ఇవ్వాల్సిన చోట ఇంపర్ఫెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ తెలియకపోవటం వల్ల అని చెప్తున్నారు. ఇది హనుమన్ గారి టైంలో వాస్తవం. మరి ఇప్పటికీ వాస్తవా అంటే ఇప్పుడు 1500 డ్రగ్స్ 2000 డ్రగ్స్ వచ్చేసాయి కదా, ఇంకా more than 2000 డ్రగ్స్ వచ్చాయి. మరి ఎక్కడ అంటే ఇక్కడ ఈ విషయం చెప్తున్నది ఇంక్లూడింగ్ మీ అనమాట. అంటే అన్ని డ్రగ్స్ ఉన్నా మనం చదువుతున్నది ఎన్ని, మనం యూస్ చేస్తున్నది ఎన్ని? మహా అయితే యాక్యూట్ డ్రగ్స్ 15-20 డ్రగ్స్, క్రానిక్ డ్రగ్స్ అయితే ఇంకా 10-15 మాత్రమే. సో ఒకటి
ఇందులో నేను చెప్పదలిసింది ఏంటంటే ఆ మోడరేట్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఎట్ నోన్ అనే దాంట్లో మన యొక్క దృష్టిలోకి మన యొక్క నాలెడ్జ్లోకి మోర్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో ఆ రకంగా ఇది ఒకటి తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చెప్పడం సమ్టైమ్స్ హ్యాపెన్స్ ఓవింగ్ టు ది మోడరేట్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎట్ నోన్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ట్రూ ప్యూర్ యాక్షన్. ఈ ట్రూ ప్యూర్ యాక్షన్ అనే సంబంధించి మనం ఆగి ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయి, చాలా నెంబర్ ఆఫ్ డ్రగ్స్ వచ్చేసాయి. అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 2000 మించి డ్రగ్స్ అనేవి వచ్చేసాయి అనమాట. సో వీటన్నిటిలో ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రూవింగ్ జరిగినవేనా, ఎటువంటి అడల్ట్రేషన్ జరగకుండా జరిగిన ప్రూవింగ్సేనా? వాటికి అథెంటిసిటీ ఏంటి? ఎందుకు స్టాల్వర్డ్స్ బుక్స్ని ఎందుకు అంత క్రెడిబిలిటీ ఇవ్వాలి అంటే, ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డ్రగ్ ప్రూవింగ్స్ అనేసి చేసేస్తుంటారు అనమాట. సో ఆ డ్రగ్ ప్రూవింగ్స్ చేసే క్రమంలో యాజ్ ఇట్ ఈజ్ హనుమాన్ గారు ఆర్గనల్లో చెప్పినటువంటి ప్రూవింగ్స్ లాగా కాకుండా ఎలా అంటే అలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ చేస్తుంటారు, అలానే చేసేస్తుంటారు. అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఒక 3 రోజులు ఆ డ్రగ్ ప్రూవింగ్ ఎవరైతే చేయదలచడానికి ఇంట్రెస్టెడ్గా ముందుకు వచ్చారో వాళ్ళని ఒక 3 రోజులు రమ్మనేది మార్నింగ్ ఒక డోసు, ఈవినింగ్ ఒక డోసు ఇస్తూ ఉంటారు అనమాట. ఇచ్చి ఇంకా ఆపేస్తారు. ఆ తర్వాత ప్రూవింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయని అంటారు అనమాట. యాక్చువల్లీ హనుమాన్ గారు చెప్పేది ఏంటంటే, ఎప్పటికప్పుడు డోసేజ్ని పెంచుకుంటూ పోతూ ఉండాలి. ఎప్పటి వరకు ఆ రిపిటేషన్స్ చేయాలి అంటే అంటిల్ ఆ ఫస్ట్ సిమ్టమ్స్ బయటపడేంత వరకు రిపీట్ చేయాలంటారు. బట్ అలా చేస్తున్నారా? అలా చేయట్లేదు. సరే, ఆ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత అతను బయటికి వెళ్ళి ఏదో ఫుడ్ తింటాడు. ఆ ఫుడ్ తినటం వల్ల వాడికి ఏదో స్టమక్ అప్సెట్ అవుతుంది, ఏ మోషన్స్ వామిటింగ్స్ అవుతాయి. అవి ఈ మెడిసిన్ వల్ల వచ్చినట్ట, లేదా వాడు తిన్న ఫుడ్ వలన? అంటే ఈ డ్రగ్ ప్రూవింగ్ చేసే వాళ్ళకి పలానా డైటరీ రిస్ట్రిక్షన్స్ ఉండాలనేసి అని చెప్తున్నారా? సరే, ఇవన్నీ చెప్పారు. అసలు హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రూవింగ్స్ చేయాలి. ఆర్గనాన్ ప్రకారం ఇప్పటి వరకు ఎవరన్నా అంత పర్ఫెక్ట్ హెల్దీ కండిషన్స్లో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అంతా కూడా అందరు అపరెంట్ హెల్తీ, అంటే పైకి చూడడానికి మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు అంతే. బట్ సో ఇవన్నీ కూడా టేక్ ఇన్ టు కన్సిడరేషన్లో తీసుకోవాలన్నమాట. ఈ పాయింట్స్ అన్నిటిని ఎవరు కూడా ఇంత ఇదిగా చేయట్లేదు. సో అందువల్ల ఈ కొత్త నెంబర్ డ్రగ్స్ ప్రూవింగ్స్ అయ్యి ఇది పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి కొత్త డ్రగ్స్ని విరివిగా వాడేస్తాం. అంటే కొంతమందికి ఇది ఒక పిచ్చి ఉంటుంది అనమాట, అన్నీ పాత డ్రగ్స్ అయినా కొత్త డ్రగ్స్ని ఏం వాడమా అనేసి. సో ఈ కొత్త డ్రగ్స్ని వాడేవాళ్ళు వాళ్ళని ఆలోచించుకోవాలి. అంటే ఈ ప్రూవింగ్స్ ఎంతవరకు వాస్తవం ఏంటి, వాటి మనం ఎలా వాడుకోవాలి ఏంటి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, స్టాల్వర్డ్స్లో వాళ్ళు చేసేటువంటి పనిలో ఒక ప్యాషన్ అనేది ఉంటుందన్నమాట, తపన, ఏదో అంత కరెక్ట్గా చేయాలి అనేది. ఇప్పుడు చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఇప్పుడు చేసేటువంటి పర్సన్స్లో కానీ అది ఉండదు. ఏదో మెకానికల్గా చేసేస్తుంటారు. ఈ టైం పీరియడ్లో ఇన్ని డ్రగ్స్ని మనం ప్రూవింగ్స్ చేసేసి పైకి పంపించేసేయాలి, నా టాస్క్ కంప్లీట్ అయిపోతుంది అంతే. ఆ తర్వాత ఆ మెడిసిన్ వాడారా లేదా, అది అసలు ప్రింటింగ్లోకి వచ్చిందా లేదా, మెటీరియల్లోకి దాన్ని ఇంక్లూడ్ చేస్తే ఏంటి, తర్వాత ఆ మెడిసిన్ని ఎవరైనా యూజ్ చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది ఏంటి, ఇవి ఏవి ఆలోచించరు. సో దట్స్ వై వి స్టిక్ ఆన్ టు స్టాల్వర్డ్స్ వర్క్స్ అనమాట. ఆ క్రెడిబిలిటీ విషయం అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు హనుమాన్ గారు క్రానిక్ డిసీజ్లో చెప్తారన్నమాట. మొత్తం బుక్ అంతా అయిపోయిన తర్వాత ఒక చోట చెప్తారు, నేను పలానా 2nd ఎడిషన్లో ప్యారలైజ్డ్ లింబ్కి ఎలక్ట్రికల్ స్పార్క్స్ ఇవ్వటం వల్ల కొంత
బెనిఫిట్గా ఉంటుంది ఈ యొక్క యాంటీసోరిక్ ట్రీట్మెంట్కి అని చెప్పడం జరిగింది. సో నా మాటలు నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. అది ఇవ్వటం వల్ల ప్రైమరీ యాక్షన్లో భాగంగా కొంత ఎఫెక్టివ్గా ఉన్నప్పటికీ తర్వాత సెకండరీ యాక్షన్లో భాగంగా అక్కడ ప్యారలైజ్డ్ లింబ్ ఇంకా వీక్ అయిపోతుంది. సో అక్కడ ఓన్లీ యాంటీసోరిక్ ట్రీట్మెంట్ మాత్రమే చాలు, నేను పొరపాటు చెప్పాను అనేసి చెప్పడం, ఆయన మాటను వెనక్కి తీసుకోవడం జరిగింది. అసలు ఆ రోజుల్లో ఇన్కంపారబుల్ పర్సన్ అనమాట హనుమన్ గారు. ఎవ్వరూ చేయలేని పని చేసి దాని తర్వాత కొత్త న్యూ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ న్యూ సిస్టంలో కూడా మళ్ళీ లోపాలు ఉన్నాయంటే మళ్ళీ ఒక 12 సంవత్సరాల పాటు తన వృత్తిని ఆపేసి ఈ క్రానిక్ డిసీజ్కి రీజన్ ఏంటి ఇన్ని తెలుసుకొని ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఒక మాటని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అంటే ఎంత నిజాయితీ అనేది ఉండాలి. సో మనమే ఉన్నాం, పలానా పేషెంట్ ఎవరికన్నా ఏదైనా చెప్పాము, అయ్యో పొరపాటున చెప్పానండి, జలుబు ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగకూడదు, మరి ఏమనుకుంటారో ఏమో, మళ్ళీ చెప్పకూడదో, ఆయన తిట్టుకుంటాడేమో, ఆయన ఏదో బిజీలో ఉండేసి అని చెప్పేశారు అనేసి అని ఇన్ని ఆలోచిస్తాం. ఆ పేషెంట్ బయటికి వెళ్ళి ఏం చెప్తాడో ఏమో. ఇది ఒక్క పేషెంట్ గురించి. అలాంటిది హనుమన్ గారు కొత్త సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని ఇచ్చేసి వెలుగులో తీసుకొచ్చి ఇంత చేసిన పర్సన్ ఎంత డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్తో అలా ఉండటం జరిగింది. సేమ్ ఇదే మీరు ఎక్కడ చూసుకున్నా, అంటే కెంట్ గారే కానివ్వండి, అంటే మధ్యలో ఒకచోట డిబేట్ జరగటం జరిగింది అని చెప్తారన్నమాట. అంటే 2 డ్రగ్స్ని మిక్స్ చేసి వాడటం, సపోజ్ ఆర్ఎస్ అనేది ఉంది, లేదంటే ఆర్ఎం సల్ఫరేటం ఉంది. అంటే వాటికి ఇండివిజువల్ ప్రూవింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 డ్రగ్స్ని కలిపి ఇచ్చేద్దాం, వాటికి ప్రూవింగ్స్ తెలుసున్నాయి కదా అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు కాంటెంపరీ ఉన్నటువంటి ఒక స్టాల్వర్ట్ లెటర్ రాస్తారన్నమాట, మీరు చేస్తున్న తప్పు, కొంచెం అది మార్చుకోండి అనేసి. కెంట్ గారే అన్న సామాన్యమైన వ్యక్తి అప్పటికే సంవత్సరానికి 16,000 17,000 మంది పేషెంట్లను చూసేటటువంటి పర్సను లెక్చర్స్ ఇవ్వటం జరిగింది, రిపర్ట్ రాయటం జరిగింది, మెట్రిమెటికా ఇవ్వటం జరిగింది, ఫిలాసఫీ చెప్పడం జరిగింది. ఇన్ని చెప్పిన వ్యక్తి అంత స్థాయికి ఎదిగినా కూడా మళ్ళీ ప్రిన్సిపల్స్కి దాటకుండా డివేట్ అవ్వకుండా మళ్ళీ నార్మల్కి రావటం జరిగిందనమాట. సో ఇది నేను ఎందుకో తప్పుగా ఆలోచించాను, సో మళ్ళీ రావటం. సో వీళ్ళందరూ ఏంటంటే ఆ ప్రిన్సిపల్స్కి కానీ ఆ యొక్క హానెస్టీకి కానీ చాలా నిజాయితీగా కట్టుబడి ఉండటం జరిగింది. సో వాళ్ళ యొక్క లెక్చర్స్ తీసుకోవటం, వాళ్ళ యొక్క గైడెన్స్లో ఇంప్రూవ్ అయినటువంటి డ్రగ్స్ని మనం తీసుకోవటమే, వాటిని చదవటమే మనకు శ్రేయస్కరం, మన పేషెంట్స్ దగ్గర ట్రీట్మెంట్ చేసి ఇచ్చేటటువంటి వాళ్ళకి శ్రేయస్కరమైనదన్నమాట. అదనమాట. సో అది చెప్పదలిచాను అనమాట. సో సమ్ టైమ్స్ happens owing to the moderate number of medicines yet known with respect to their true pure action, that అదనమాట. ఆ ట్రూ ప్యూర్ యాక్షన్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి మనకు ఎవరి దగ్గరవి క్రెడిబిలిటీ ఉంటుందంటే ఈ స్టాల్వర్డ్స్ దగ్గర ఉండేటువంటి డ్రగ్స్ మాత్రమే, వాళ్ళు చేసినటువంటి ప్రూవింగ్స్ మాత్రమే క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. సో వాటిని మాత్రమే ఇచ్చేసుకోవాలి. సరే, but a portion of the symptoms of the disease under treatment are to be met within the list of symptoms of the most appropriate medicine. Consequently, this imperfect medicinal morphic agent must be employed for lack of a more perfect one. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నటువంటి కేసులో ఓన్లీ ఒక పోర్షన్ ఆఫ్ సిమ్టమ్స్ మాత్రమే సిమిలమం అవుతుందన్నమాట. మిగిలిన టోటాలిటీ మొత్తాన్ని మ్యాచ్ అవ్వలేకపోతుంది. బికాస్ అప్పట్లో ఉన్నది ఏంటంటే తక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ మాత్రమే తెలుస్తున్నాయి కదా. సో అదే ఒక కారణం అని చెప్తున్నారు. ఇప్పటికీ ఏంటంటే మనకు తక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ని మన నాలెడ్జ్కి మనం చదవకపోవడం వల్ల, మన యొక్క ఇగ్నోరెన్స్ వల్ల అవి అలానే ఉండిపోతున్నాయి. సో మనం అందరం కూడా ఆ యొక్క నాలెడ్జ్ ఆఫ్ డ్రగ్స్ని, మన మైండ్ నాలెడ్జ్ ఆఫ్ డ్రగ్స్ అంటే మన ఓన్ మెడికల్ నాలెడ్జ్ని పెంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ క్రమంలో భాగంగా ఆ తక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ తెలిసి ఉండటం వల్ల ఆ మోస్ట్ అప్రాప్రియేట్ వన్ అనేది మిస్ అవుతుంది. సో దాని పర్యవసానంగా దాని కాన్సిక్వెన్స్గా తక్కువ లెస్ ఇంపర్ఫెక్ట్ వన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఈ పోర్షన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక 4-5 సెట్ ఆఫ్ సిమ్టమ్స్తో వచ్చాడు. సయాటికా పెయిన్, తర్వాత ఈ హెడేక్స్, తర్వాత రెక్టల్ కంప్లైంట్స్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇలా రావటం జరిగింది. మనం ఎప్పుడు ఇచ్చినా కూడా మెడిసిన్ మొత్తం ఈ 4 సెట్ ప్లస్ మెంటల్ సిమ్టమ్స్ మొత్తాన్ని కలుపుకొని మెడిసిన్ అనేది ఇస్తాం. యూజువల్గా సాధారణంగా అన్ని సందర్భాల్లో జరిగిపోతుంది, కానీ ఎక్కడో ఒక కేసు చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే ఇది జరుగుతుందన్నమాట. అంటే ఏదో ఒక రెక్టల్ సిమ్టమ్స్, ఒక సయాటికా, ఈ 2 మాత్రమే కలుస్తాయి, మిగిలిన సెట్ ఆఫ్ సిమ్టమ్స్ కలవు. సో అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది, ఏం చేయాల్సి వస్తుందంటే, ఇంకా ఉన్న దాంట్లో గొప్పది ఇప్పుడు వాటన్నిటిలో అక్కడ అతనికి అప్పటికప్పుడు ఏది ఎక్కువగా ఇబ్బందికరంగా ట్రబుల్సమ్గా ఇబ్బంది పెడుతుంది చూసుకొని ఆ పోర్షన్ ఆఫ్ సిమ్టమ్స్నే కలిసేటటువంటి డ్రగ్ని మనం అక్కడ మోస్ట్ అప్రోప్రియేట్ రెమెడీగా మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ యొక్క ఇంపర్ఫెక్ట్ మెడిసినల్ సబ్స్టెన్సే ఆ సందర్భానికి అది మోస్ట్ అప్రోప్రియేట్ హోమియోపతిక్ రెమెడీగా మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఈ పర్ఫెక్ట్ వన్ అంటే పూర్ణమైనటువంటి మెడిసిన్ అనేది దొరకపోవటం వల్ల ఆ యొక్క అసంపూర్ణమైనటువంటి మెడిసిన్నే మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నాను అనమాట. అది అండ్ నెక్స్ట్ ఈ 3 దీని తర్వాత 163, 164, 165 వీటి మూడిట్లోనూ 3 ప్రిపోజిషన్స్, 3 సినారియోస్ని చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఇంపర్ఫెక్ట్ హోమియోపతిక్ మెడిసిన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అంటే క్యూర్ అక్కడ ఎలా వస్తుంది, అక్కడ ఉండే ఆబ్స్టకల్స్ ఏంటి, తర్వాత నెక్స్ట్ ఎఫార్జంలో అంటే ఫస్ట్ బ్రీఫ్గా ఇలా చెప్పేసి ఆ తర్వాత నేను ఒక్కొక్క ఎఫార్జం చెప్తాను. ఆ తర్వాత ఎఫార్జంలో ఈ స్ట్రైకింగ్, అన్కామన్, పెక్యులర్ సిమ్టమ్స్నే మ్యాచ్ అవుతూ ఇచ్చేటటువంటి మెడిసిన్ ఇచ్చినట్లయితే అక్కడ క్యూర్కి ఫాస్ట్ డౌన్ అవుతుందా లేదా స్లో డౌన్ అవుతుందా, లేదు వేగ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని ఇవ్వటం వల్ల అక్కడ క్యూర్ ఎలా జరుగుతుంది ఏంటనేసి ఈ 3 ఎఫార్జమ్స్లో చెప్పడం జరుగుతుంది. సో 163 చదువుతాను. In this case, we cannot indeed expect from this medicine a complete untroubled cure, for during its use some symptoms appear which were not previously observable in the disease, accessory symptoms of the not perfectly appropriate remedy. The most appropriate medicine లేకపోవడం వల్ల అక్కడ ఇంపర్ఫెక్ట్ అసంపూర్ణమైనటువంటి హోమియోపతిక్ మెడిసిన్ మనం ఇవ్వటం జరిగింది. సో ఈ రకంగా ఈ ఇంపర్ఫెక్ట్ అసంపూర్ణంగా మ్యాచ్ అయినటువంటి మెడిసిన్ ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అనేసి చెప్తున్నారు. ఇన్ దిస్ కేస్ వీ కెనాట్ ఇండీడ్ ఎక్సెప్ట్ ఫ్రమ్ దిస్ మెడిసిన్ ఏ కంప్లీట్ అన్ట్రబుల్డ్ క్యూర్. ఈ ఇంపర్ఫెక్ట్ మెడిసిన్ ఇవ్వటం వల్ల ఆ ఒక్క మెడిసిన్తోనే మీకు కంప్లీట్గా క్యూర్ వచ్చేస్తుంది అనేసి మనం భావించకూడదు. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ఫర్ డ్యూరింగ్ ఇట్స్ యూస్ సమ్ సిమ్టమ్స్ అపియర్ విచ్ వర్ నాట్ ప్రీవియస్లీ అబ్జర్వబుల్ ఇన్ ది డిసీజ్, యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ది నాట్ పర్ఫెక్ట్లీ అప్రోప్రియేట్ రెమెడీ. ఈ అసంపూర్ణమైనటువంటి మెడిసిన్ ఇవ్వటం వల్ల అక్కడ ముందు డిసీజ్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా సిమ్టమ్స్ని మనం చూస్తాము, వాటిని యాక్సెసరీ సిమ్టమ్స్గా పిలవటం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ యాక్సెసరీ సిమ్టమ్స్ రావటం వల్ల అది క్యూర్కి ఏమన్నా హిండరెన్స్గా ఉంటుందా అనేసి నెక్స్ట్ సెంటెన్స్ చెప్తున్నాను అనమాట. బట్ అది ఎటువంటి ఆబ్స్టికల్గా ఉండదు అనేసి చెప్తున్నారు. దిస్ డస్ బై నో మీన్స్ ప్రివెంట్ ఏ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ ది డిసీజ్ parenthesis బ్రాకెట్లో ది సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ దట్ రిజంబుల్ దోస్ ఆఫ్ ది మెడిసిన్ from being eradicated by this medicine, thereby establishing a fair commencement of the cure, but still this does not take place without those accessory symptoms. సరే ఓకే, ఇక్కడ అనమాట ఎప్పుడైతే ఈ ఇంపర్ఫెక్ట్ మెడిసిన్ మనం ఇచ్చినప్పుడు అక్కడ డిసీజ్లో ఉండేటటువంటి ఒరిజినల్ సిమ్టమ్స్ కాకుండా ఇంకొన్ని యాక్సెసరీ సిమ్టమ్స్ని మనం చూస్తాము. అవి ఆ డిసీజ్లో అంతకుముందు చూసినవి కాదు, అంటే అవి కంప్లీట్లీ మెడిసిన్లో ఇచ్చినటువంటి సిమ్టమ్స్ అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి హోమియోపతిక్ సిమ్టమ్స్ అనేవి
బయటికి రావటం జరుగుతుంది. సో ఈ అన్హోమియోపతిక్ సిమ్టమ్స్ బయటికి రావటం వల్ల అక్కడ క్యూర్కి ఏదైనా హిండరెన్స్గా ఉంటుందా అంటే అలా హిండరెన్స్గా ఉండదు. దిస్ డస్ బై నో మీన్స్ ప్రివెంట్ ఏ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ ది డిసీజ్ ఫ్రమ్ బీయింగ్ ఎరాడికేట్ బై దిస్ మెడిసిన్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ యాక్సెస్ సిమ్టమ్స్ వచ్చాయి. దానికి ముందు మనం ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, సయాటికా కంప్లైంటో లేదు ఆ రెక్టల్ కంప్లైంట్స్నో మ్యాచ్ చేసుకుంటూ ఇవ్వడం జరిగింది. సో డ్రగ్లో ఈ రెండు సెట్ ఆఫ్ సిమ్టమ్స్ మ్యాచ్ అవటం, ఆ డిసీజ్లో ఆ రెండు సెట్ ఆఫ్ సిమ్టమ్స్ రెండు మ్యాచ్ అయినప్పుడు వాటిల్లో గణనీయమైనటువంటి లక్షణాలని తొలగించడంలో ఇది ఎటువంటి అబ్స్టకల్ చేయదు అనేసి చెప్తున్నారు. దిస్ డస్ బై నో మీన్స్ ప్రివెంట్ ఏ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ ది డిసీజ్ ఫ్రమ్ బీయింగ్ ఎరాడికేట్ బై దిస్ మెడిసిన్. అంటే ఈ యొక్క మెడిసిన్ వేయటం వల్ల యాక్సెసరీ సిమ్టమ్స్ రావటం వల్ల అది ఆ పలానా వ్యాధిలో కొన్ని సిమ్టమ్స్ని తొలగిస్తుంది అనడానికి ఎటువంటి నిరోధకంగా పనిచేయవు ఆ యొక్క యాక్సెసరీ సిమ్టమ్స్ అని చెప్తున్నారు. దాంట్లో పెరంథసిస్లో చెప్తున్నారు అనమాట, ఏ సిమ్టమ్స్ అక్కడ రిలీఫ్ వస్తాయి అంటే ది సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ దట్ రిజంబుల్ దోస్ ఆఫ్ ది మెడిసిన్. అంటే డిసీజ్లో ఉన్న సిమ్టమ్స్, మెడిసిన్లో ఉన్న సిమ్టమ్స్ ఏవైతే పోలిక ఉంటుందో అవి మాత్రమే తగ్గించబడతాయి. అవి తగ్గించబడటంలో కొత్తగా ప్రొడ్యూస్ అయినటువంటి యాక్సెసరీ సిమ్టమ్స్ యొక్క పాత్ర ఏమాత్రం ఉండదు అనేసి చెప్తున్నారు. దిస్ డస్ బై నో మీన్స్ ప్రివెంట్ ఏ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ ది డిసీజ్. బ్రాకెట్లో ఏ పార్ట్ ఆఫ్ డిసీజ్ని తగ్గిస్తుంది అంటే, ఎలాంటి వ్యాధిని తగ్గిస్తుంది అంటే మెడిసిన్లో ఉన్నటువంటి సిమ్టమ్స్, డిసీజ్లో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏవైతే రిజంబుల్గా ఉన్నాయో అవి తగ్గించబడతాయి. ది సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ దట్ రిజంబుల్ దోస్ ఆఫ్ ది మెడిసిన్, వీటిల్ని తొలగించడంలో ఫ్రమ్ బీయింగ్ ఎరాడికేట్ బై దిస్ మెడిసిన్ దేర్ బై ఎస్టాబ్లిషింగ్ ఏ ఫెయిర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది క్యూర్. ఈ రకంగా మ్యాచ్ అయినటువంటి దాంట్లో ఆ క్యూర్ ప్రాసెస్ని కొంచెం ముందుకి తీసుకెళ్తుంది. బట్ స్టిల్ దిస్ డస్ నాట్ టేక్ ప్లేస్ వితౌట్ దోస్ యాక్సెసరీ సిమ్టమ్స్ which are however always moderate when the dose of medicine is sufficiently minute. ఇక్కడ ఈ యాక్సెసరీ సిమ్టమ్స్ ఎప్పుడైతే మనం మైన్యూట్ డోసేజ్లో ఇస్తామో, డోసేజ్ సంబంధించి మళ్ళీ చెప్తున్నారు, ఎప్పుడైతే మైన్యూట్ డోసేజ్ ఇస్తామో ఈ యొక్క యాక్సెసరీ సిమ్టమ్స్ రాకుండానే అక్కడ డిసీజ్ అనేది తగ్గుముఖం పడుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. 163. ఇన్ దిస్ కేస్ we cannot indeed వాస్తవంగా cannot accept from this medicine a complete untroubled cure. ఎటువంటి సంపూర్ణమైనటువంటి క్యూర్ కానీ ఎటువంటి అన్ట్రబుల్డ్ క్యూర్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆశించకూడదు ఇప్పుడు ఈ ఇంపర్ఫెక్ట్ వన్ ఇచ్చినప్పుడు. ఫర్ డ్యూరింగ్ ఇట్స్ యూజ్ సమ్ సిమ్టమ్స్ అపియర్ విచ్ వర్ నాట్ ప్రీవియస్లీ అబ్జర్వబుల్ ఇన్ ది డిసీజ్. యాక్సెసరీ సిమ్టమ్స్ ఆఫ్ ది not perfectly appropriate remedy. This does by no means prevent a considerable part of the disease, the symptoms of the disease that resemble those of the medicine, from being eradicated by this medicine, thereby establishing a fair commencement of the cure. But still this does not take place without those accessory symptoms. ఈ యొక్క యాక్సెసరీ సిమ్టమ్స్ ఏం రాకుండానే అక్కడ క్యూర్ అనేది తీసుకొని రావచ్చు. ఎలా తీసుకొని రావచ్చు అంటే ఎప్పుడైతే దాన్ని మైన్యూట్ డోస్లో ఇస్తామో. బట్ స్టిల్ దిస్ డస్ నాట్ టేక్ ప్లేస్ వితౌట్ దోస్ యాక్సెసరీ సిమ్టమ్స్ విచ్ ఆర్ హౌఎవర్ ఆల్వేస్, ఎల్లప్పుడూ మోడరేట్గా ఇచ్చినప్పుడు, మోడరేట్ వెన్ ద డోస్ ఆఫ్ ఎ మెడిసిన్ ఈజ్ సఫిషియెంట్లీ మైన్యూట్, చాలా అత్యంత స్వల్పమైనటువంటి డోసేజ్లో ఇచ్చినప్పుడు, మితంగా ఇచ్చినప్పుడు ఈ యొక్క యాక్సెసరీ సిమ్టమ్స్ రాకుండానే అక్కడ ఈవెన్ దో అది ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్ అయినప్పటికీ అది యాక్సెసరీ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయకుండానే అది జబ్బు నయం చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆ ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు నువ్వు ఏమాత్రం కొంచెం డోసేజ్ ఎక్కినా అక్కడ ఈ అన్హోమియోపతిక్ సిమ్టమ్స్ అనేవి బయటకు వస్తాయి అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ దీన్ని అడ్డం పెట్టేసుకొని ఇదేంటిది పేటెంట్ డ్రగ్స్, ఇంకా కాంబినేషన్ డ్రగ్స్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట.
మేము కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు ఒక ప్రొఫెసర్ గారు అడిగారు, నేను ఫలానా ఒక మెడిసిన్ ఈ కాంబినేషన్స్ ఇస్తే మెడిసిన్స్ డిసీజ్ తగ్గుతుందా తగ్గదా, ఆ మెడిసిన్స్ పనిచేస్తే పనిచేయవా అని అడిగారు. మేము స్టూడెంట్స్ అందరూ అప్పటి వరకు థియరీయేలండి, ఎలా పనిచేస్తుంది, పనిచేయదు కదా అని. ఎందుకు పనిచేయదు? అక్కడ ఇచ్చినటువంటి 5 డ్రగ్గుల్లో ఏదో ఒక డ్రగ్గు హోమియోపతిక్గా సెట్ అయినప్పుడు అది హోమియోపతిక్గా తగ్గించేస్తుందని చెప్తున్నారు. సో కాంబినేషన్స్ కూడా పనిచేస్తాయని చెప్తాడనమాట ఆయన. అది ఎలా పనిచేస్తుంది? ఇక్కడ హనుమాన్ గారు చెప్పింది, ఈవెందో అది ఇంపర్ఫెక్ట్లీ హోమియోపతిక్ మెడిసిన్ అయినా కూడా ఒకసారి ఎట్ ఏ టైం ఒక మెడిసినే ఇవ్వటం గురించి చెప్తున్నారు. ఈ మల్టిపుల్ డ్రగ్స్ని ఎట్ ఏ టైం ఇవ్వటం వల్ల అలా ఈ రకంగా క్యూర్ వస్తుందనేసి చెప్పట్లేదు. కానీ బయట సమాజానికి అదే ఎలా అర్థమైందంటే, ఈవెందో అన్హోమియోపతిక్ అయినప్పటికీ మనం మెడిసిన్ ఇస్తే దాంట్లో ఆ మెడిసిన్లో ఏవైతే సిమ్టమ్స్ డిసీజ్లో ఉన్న సిమ్టమ్స్ ఏవైతే పోలిక ఉంటాయో అవి తగ్గించేసుకుంటుంది. సో పేటెంట్స్ కాంబినేషన్స్ ఇవన్నీ కరెక్ట్ అనేసి వాళ్ళ వాదనలో వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. కానీ ఈ వాదన మొత్తంలోనే ఎక్కడ మిస్ అవుతున్నారంటే, హనుమాన్ గారు ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా ఇక్కడ ఆ ఇంపర్ఫెక్ట్ హోమియోపతిక్ మెడిసిన్ చెప్పిన సందర్భంలో కూడా ఎట్ ఏ టైము ఒకటే మెడిసిన్ ఇవ్వటం చెప్పారు. అండ్ అట్ ది సేమ్ టైం దాని యొక్క యాక్సెసరీ సిమ్టమ్స్ బయటికి రాకుండా ఉండడానికి దాన్ని చాలా మైన్యూట్ డోసెస్లో ఇవ్వాలి అని చెప్పారు. సరే, వాళ్ళు ఇవన్నీ ఆలోచించరు, వాళ్ళు ఎట్టంటే అట్లా చెప్పేస్తారు అనమాట. సరే, ఇది ఓకే ఈ ఎఫార్జన్ సంబంధించి. సరే, నెక్స్ట్ 164. The small number of homeopathic symptoms present in the best selected medicine is no obstacle to the cure in cases where these few medicinal symptoms are chiefly of an uncommon kind and such as are peculiarly distinctive characteristic of the disease. The cure takes place under such circumstances without any particular disturbance. ఇది ఒక సెకండ్ సినారియో. ఏంటంటే, ఇప్పుడు కేసు తీసుకున్నాం, దానిలో చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండడం జరిగింది. ఆ తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్లో వాటిల్లో ఆ పెక్యులర్గా ఉన్నటువంటి సిమ్టమ్స్ని, అన్కామన్ సిమ్టమ్స్ని, ఆ స్ట్రైకింగ్ పెక్యులర్ అన్కామన్ సిమ్టమ్స్ని, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ని ఏవైతే ఉంటాయో వాటిని మ్యాచ్ చేసేటటువంటి మెడిసిన్ అనేది సెలెక్ట్ అయింది. ఆ రకంగా ఆ మెడిసిన్ ఇవ్వటం ద్వారా ఏదో అంటే హోమియోపతిక్ మెడిసిన్ అంటే ఆ డిసీజ్లో ఒక 20 సిమ్టమ్స్ ఉంటే 20 సిమ్టమ్స్ని కలుపుకొని ఎలా ఇవ్వాలి? యా, కరెక్టే. కానీ అలా ఇవ్వలేని పరిస్థితుల్లో మాత్రమే చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలా ఇవ్వలేనటువంటి సందర్భాలు కానీ కొన్ని ఉన్నట్లయితే ఆ సందర్భాల్లో ఇదొక సందర్భం. సో ఎప్పుడైనా కూడా అన్నిటినీ కలుపుకొని ఇవ్వగలిగితే ఫస్ట్ దానికే ప్రియారిటీ. సో అవన్నీ కలుపుకొని ఇవ్వలేనటువంటి సందర్భం ఏంటంటే ఆ మెడిసిన్స్ అప్పటికి తక్కువ నెంబర్ ఆఫ్ మెడిసిన్సే ప్రూవింగ్స్ అయి ఉండటం వల్ల. సో ఈ సినారియోలో భాగంగా ఆ అన్కామన్ పెక్యులర్ సిమ్టమ్స్ మాత్రమే మ్యాచ్ అవ్వటం జరిగింది. ఆ రకంగా ఇచ్చినప్పుడు అక్కడ ఆ హోమియోపతిక్ క్యూర్ రావడానికి అదేమన్నా అబ్స్టకులా అంటే అది ఏమాత్రం అబ్స్టకుల్ కాదు. ది స్మాల్ నెంబర్ ఆఫ్ హోమియోపతిక్ సిమ్టమ్స్ present in the best selected medicine is no obstacle to the cure in cases where these few medicinal symptoms are chiefly of an uncommon kind and such as are peculiarly distinctive characteristic of the disease. The cure takes place under such circumstances without any particular disturbance. ఎటువంటి అలజడి లేకుండా, ఎటువంటి గందరగోళం లేకుండానే అక్కడ 9 కాబడుతుంది. అంటే దీనికి ఎగ్జాంపుల్ అంటే ఈ మధ్య కాలంలో నేను చేసినటువంటి కేసెస్లో 2 years బేబీ గర్ల్ రావడం జరిగింది. ఇది అంతకుముందు ప్రీవియస్ దాంట్లో చెప్పుకోవడం జరిగింది, ఒక ఎఫార్జన్ చెప్పుకునే అన్కామన్ సిమ్టమ్స్లో భాగంగా. సో అది సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాగా యాప్ట్గా అవుతుంది. ఈ 2 years బేబీ గర్ల్ అనమాట. నిద్ర మాటికి ప్రతి 15 నిమిషాలకి 20 నిమిషాలకి నిద్ర మెలకు వచ్చేస్తుంది. లేచిన తర్వాత
మళ్ళీ నిద్ర పడుకోబెట్టడానికి ఒక అరగంట సేపు ఊపి 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 పడుకోబెడితే కానీ మళ్ళీ నిద్రపోదన్నమాట. ఈ కంప్లైంట్తో రావడం జరిగింది. సో మా ఫ్రెండ్ వాళ్ళ పాపే, నాకు దాన్ని ఎలా చూడాలి ఏంటి నాకు అర్థం కాలేదు. సరే ఒక 2 days ఆగిరమని చెప్పడం జరిగింది. ఈ 2 daysలో ఈ రూబ్రిక్స్ అని ఎత్తుకోవడం జరిగింది అనమాట. అసలు ఏంటి, ఎలా, ఏంటి. సరే ఆ కేస్ టీకింగ్లో టైంలో అసలు ఏమేమి ప్రాబబిలిటీస్ ఉండొచ్చు అంటే, ఏమైనా జలుబు చేసినప్పుడు మాత్రమే ముక్కు నోస్ బ్లాకేజ్ అయిపోయి అలా నిద్ర మెలకు వస్తుంటుందా ఏంటి, కాదు. ఏమైనా ఆకలేసి లేస్తుందా, కాదు. ఏదైనా గాలి సరిపడకుండా ఉండటం వల్ల ఏమైనా నిద్ర లేస్తుందా, కాదు. మరి అంటే ఏదైనా యూరిన్ పోసుకోవడం వల్ల తడవటం వల్ల ఏమైనా నిద్ర లేస్తుందా, కాదు. మరి ఏంటంటే పాప లేచినప్పుడు ఎలా ఉంటుంది ఏంటంటే, పాప అలా మధ్య మధ్యలో లేస్తుంటుంది. అంటే ఒక నైట్లో ఆల్మోస్ట్ 6 to 7 times లేస్తుంది. ఆ 6 to 7 times లేచిన ప్రతిసారి మళ్ళీ పడుకోబెట్టడానికి ఒక 20 నిమిషాలు అరగంట సేపు కష్టపడితే కానీ మళ్ళీ నిద్రపోదు అనమాట. సో సరే ఆ 20 నిమిషాల్లో పడుకొని లేచినప్పుడు ఎలా లేస్తుంది ఏంటంటే, మంచి ఫేస్లో ఒక ఫ్రెష్, బాగా నిద్రపోయి లేస్తే ఎలా అయితే ఉంటుందో ఆ ఫ్రెష్నెస్ అనేసి ఉంటుంది. ఏమైనా చిరాగ్గా ఏడిపిస్తుందంటే ఎటువంటి తను డిస్టర్బెన్స్ చేయదు, ఎటువంటి ఏడిపించదు, ఏమిచ్చేది. కానీ అలానే వదిలేస్తే ఏమైనా మంచం మీద నుంచి కింద పట్టమో లేదంటే దెబ్బలు తగ్గితే అలా అనుకొని మేమే పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంటాం, కానీ తను పడుకోదు. సో వీటన్నిటిని, ఈ ప్రాబిలిటీస్ అన్నీ చేయంగా ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, బీబీసీఆర్లో స్లీప్ చాప్టర్లో రూబ్రిక్ ఉంటుందన్నమాట. స్లీప్ రిఫ్రెష్డ్ బై ఈవెన్ ఏ షార్ట్ స్లీప్ అనేసి. అంటే చాలా తక్కువ స్లీప్ అనమాట. అంటే ఒక 20 నిమిషాలు పడుకోగానే తను బాగా, అంటే నైట్ అంతా పడుకుని మార్నింగ్ లేస్తే ఎంత ఫ్రెష్నెస్ అయితే ఉంటుందో అంత ఫ్రెష్నెస్ అనేది ఉంటుందన్నమాట. 6 గంటలు 7 గంటలు సేపు నిద్రపోతే కానీ ఫ్రెష్నెస్ రానటువంటి మైండ్ జస్ట్ 20 నిమిషాలు పడుకొని లేస్తేనే ఆ యొక్క ఫ్రెష్నెస్ వస్తుంది. అది ఎలా సాధ్యం అవుతుంది ఏంటి అంటే, సంథింగ్ డిసీజ్డ్ కండిషన్. అది అక్కడ వచ్చేటటువంటి ఆ రిఫ్రెష్మెంట్ అంతా కూడా న్యాచురల్గా వచ్చేటటువంటి రిఫ్రెష్మెంట్ కాదు. డిసీజ్డ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి ఆ రిఫ్రెష్మెంట్ అనమాట. సో 2 years బేబీలో నేను అన్నీ అడగటం జరిగింది. ఆకలి ఎలా ఉంటుంది, దాహం ఎలా ఉంటుంది, ఇంకా మిగిలిన ఈ మైల్ స్టోన్స్ అన్నీ అడుగుతాం కదా, అవన్నీ నార్మల్గానే, ఇంకా అక్కడ ఉన్నదల్లా ఈ ఒక్క సిమ్టమే. సో ఆ ఒక్క సిమ్టమ్ని బేస్ చేసుకునే మెడిసిన్ ఇవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు నేను కొంచెం వాళ్ళకి చెప్పాను అన్నమాట, ఇది కొంచెం టైం పట్టేలా ఉంది, కేసు అంత తొందరగా తగ్గేలా లేదు. ఎందుకంటే పాప పుట్టినప్పటి నుంచి 2 years నుంచి అలానే నిద్రపోయి లేస్తుంది. ఎప్పుడు తన క్యారెక్టర్ ఆఫ్ స్లీపే అంత, అంటే పగలు పడుకున్నా రాత్రులు పడుకున్నా ఎప్పుడు పడుకున్నా తను మ్యాక్సిమం పడుకుందంటే 20 నిమిషాలు అంతే. 20 నిమిషాల్లో అలారం పెట్టినట్టు లేసేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఆ రూబ్రిక్లో ఫాస్ఫారిక్ యాసిడ్, మెజీరియము, మిఫైటిస్ ఈ 3 drugs ఉన్నాయన్నమాట. ఇంకా ఈ పాపలో ఇంకా మిగిలిన ఫిజికల్ జనరల్స్ అవన్నీ కానీ చూస్తే థర్స్టీ, బాగా దాహం ఎక్కువ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇంకా ఉన్న వాటిల్లో ఇదేమో బాగా స్ట్రైకింగ్గా ఉంది, బాగా అన్కామన్ సిమ్టమ్. ఇంకా ఉన్న కేసు మొత్తంలో ఆ ఒక్క సిమ్టమే. సో ఇంకా ఆ ఒక్క సిమ్టమ్ని బేస్ చేసుకొని ఫాస్ఫారిక్ యాసిడ్ మెడిసిన్ ఇవ్వటం జరిగింది. ఆల్మోస్ట్ ఆ మెడిసిన్ ఇచ్చి కూడా ఇప్పటికి ఒక 9 months 10 months ఏమో జరుగుతుంది, నియర్లీ 1 year అయిపోతుంది. ఇచ్చిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ 1 month తర్వాత నుంచి ఆ పాప అనేది కంప్లీట్గా నిద్రపోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ 20 నిమిషాలకు ఒకసారి లేవటం అనేది జరగలేదంట, అంటే కంప్లీట్ స్లీప్ నిద్రపోవడం జరుగుతుంది. సో నేను ఆ కేసులో ఆ సందర్భంలో ఇది ఎందుకు ఎక్కువ రోజులు టైం పడుతుంది అని అనుకున్నాను అంటే ఒకే ఒక సిమ్టమ్ ఉంది, ఆ డ్రగ్లోనూ ఒకే ఒక సిమ్టమ్ మ్యాచ్ అయింది. సో అది ఏమన్నా ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుందంటే రోజు జరుగుతుంది, పడుకున్న ప్రతిసారి జరుగుతుంది. ఒక నైట్లో ఆల్మోస్ట్ 6 to 7 times లేస్తుందంటే ఇంకా స్ట్రైకింగ్ అనేది ఎంత స్ట్రైకింగ్ అంటే అంత చాలా స్ట్రైకింగ్ అనమాట.
ఆ స్ట్రైకింగ్లో భాగంగా కంప్లీట్లీ అన్కామన్ సిమ్టమ్. అదే కామన్గానే అయినట్టయితే కొంచెం తక్కువ ప్రియారిటీ ఉండేదేమో తెలీదు. బట్ అన్కామన్ సిమ్టమ్ అనేది అవటము, ఆ స్ట్రైకింగ్ ఫ్యూచర్, ఈ రెండింటి వల్ల ఆ ఇచ్చినప్పుడు ఫస్ట్ డోసెస్తోనే ఆ పాపకి కంప్లీట్గా నయం అవటం జరిగిందన్నమాట. సో అప్పుడు ఇది అర్థమైంది. అంటే ఇది హోమియోపతిక్గా ఇచ్చినప్పుడు అక్కడ ఆ స్ట్రైకింగ్ సిమ్టమ్ 1 కానీ 2 కానీ ఉండి, ఈవెన్ ఎంత తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అయినా కూడా కరెక్ట్ మెడిసిన్ కనపడితే పర్ఫెక్ట్ క్యూర్ వచ్చేస్తుంది అనమాట. కానీ ఆ ఒక్క సిమ్టమ్ ఉన్నప్పుడు ఆ హోమియోపతిక్గా అది ఏ డ్రగ్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని దాన్ని పట్టుకోవడం కష్టం అనమాట. సో అది లక్కీగా అది ఎందుకో బీబీసీఆర్లో ఆ రూబ్రిక్ దొరికింది. సో చాలా సులువుగా సజావుగా ఆ కేసు అనేది తగ్గించడం జరిగిందనమాట. సరే, ఇక్కడ ఇది బాగానే ఉంది. అంటే ఈ ఇంకొకసారి చదువుతాను. 164. ది స్మాల్ నెంబర్ ఆఫ్ హోమియోపతిక్ సిమ్టమ్స్ present in the best selected medicine is no obstacle to the cure in cases where these few medicinal symptoms are chiefly of an uncommon kind and such as are peculiarly distinctive characteristic of the disease. The cure takes place under such circumstances without any particular disturbance. ఇది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండానే అది సజావుగా తగ్గించేసుకుంటుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఎప్పుడు హోమియోపతిక్గా మెడిసిన్ సెలెక్ట్ అయ్యి ఇచ్చినప్పుడు. సరే, దీనికి నెక్స్ట్ కమింగ్ ఎఫార్జమ్స్లో 1-sided సిమ్టమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. 1-sided డిసీజ్. ఇక్కడ ఆ డిసీజ్లో ఫ్యూ సిమ్టమ్సే మ్యాచ్ అవటం జరుగుతుంది. 1-sided డిసీజ్లోనూ ఫ్యూ సిమ్టమ్స్, లేదంటే మెయిన్ 1 లేదా 2 సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? అంటే జనరల్గా అంటే మనకు మెటీరియల్ స్టోర్ తక్కువ ఉండటం వల్ల మనం ఇచ్చేటటువంటి అక్కడ డిసీజ్లో ఉండేటువంటి ఓన్లీ 1-2 సిమ్టమ్స్నే మ్యాచ్ అయ్యి ఇచ్చినప్పుడు క్యూర్ అనేది ఆబ్స్టికల్ లేకుండా జరిగిపోతుందని చెప్తున్నారు. బట్ 1-sided డిసీజ్లో కూడా 1-2 సిమ్టమ్స్ని ఆధారం చేసుకునే మనం మెడిసిన్ ఇస్తాం. కానీ ఎక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మెటీరియల్ స్టోర్ తక్కువ ఉండటం వల్ల, నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ప్రూవింగ్స్ తక్కువ ఉండటం వల్ల వచ్చిన సందర్భంలో ఏంటంటే, అక్కడ మిగిలిన డిసీజ్ టోటాలిటీ అంతా కూడా స్పష్టంగా ఎక్స్ప్రెషన్, మేనిఫెస్టేషన్ ఆఫ్ డిసీజ్ అనేది స్పష్టంగా ఉంటుంది. కానీ మనకు అక్కడ మ్యాచ్ అయ్యేటటువంటి డ్రగ్స్ మనకు తక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్తోనే, లేదు ఫ్యూ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్తోనే మ్యాచ్ అవుతుంటుంది. వాటిలో ఈ పెక్యులర్ అన్కామన్ అయినప్పుడు ఇంకా బాగా తొందరగా క్యూర్ వచ్చేస్తుంది. బట్ 1-sidedలో కూడా ఈ 1-2 సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకునే మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ అక్కడ మనకు డిలే అవుతుంది. ఎందుకు అంటే అక్కడ డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్లోనే లోపం. అక్కడ డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్లోనే అబ్స్క్యూట్ చేసేస్తుంది. ఆ సిమ్టమ్స్ యొక్క క్లారిటీ అనేది ఉండదు. అక్కడ సిమ్టమ్స్ యొక్క క్లారిటీ అనేది అక్కడ లోపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం ఈ 1-sided డిసీజ్లో అండర్ కరెంట్గా లర్కింగ్గా క్రానిక్ మియాజమ్స్ అనేవి ఉంటాయి. సో అందుమూలంగా ఈ 1-sided దాంట్లో కూడా మనం ఈవెన్ 1 సిమ్టమ్స్ 2 సిమ్టమ్స్ని బేస్ చేసుకునే మెడిసిన్ ఇవ్వాల్సి వచ్చినప్పటికీ అక్కడ క్యూర్ అనేది డిలే అవుతుంది. ఎందుకంటే అండర్ కరెంట్గా క్రానిక్ మియాజమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్లోనూ అవి సరిగా ఉండవు. మన యొక్క ట్రీట్మెంట్ ప్రాసెస్లో, క్రానిక్ ట్రీట్మెంట్లో అక్కడ డిసీజ్ యొక్క క్లారిటీ అనేది ఇంకా వస్తూ మనకు కంప్లీట్ పిక్చర్ వచ్చి ఆ తర్వాత డిసీజ్ తగ్గడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ సినారియో ఏంటంటే, హనుమాన్ గారు చెప్పినటువంటి సినారియో, డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్ బాగుంటుంది కానీ ఆ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ తక్కువ ఉండటం వల్ల, టోటాలిటీ మొత్తాన్ని మ్యాచ్ చేయలేకపోవటం వల్ల, ఓన్లీ ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మొత్తంలోనూ అక్కడ స్ట్రైకింగ్గా ఉండేటటువంటి సిమ్టమ్స్లో ఏదో 1-2 సిమ్టమ్స్నే మ్యాచ్ చేసి ఇవ్వటం వల్ల
ఆ రకంగా హోమియోపతిక్ సిమ్టమ్స్ని మ్యాచ్ చేసి ఇవ్వటం వల్ల క్యూరేటివ్ ప్రాసెస్లో నీకు డిలే ఉండదు అనేసి చెప్తున్నారన్నమాట. ఇది సంగతి. సో ఇక్కడ 1-2 సిమ్టమ్స్నే మ్యాచ్ చేసుకొని ఇస్తాం, కానీ క్యూర్ తొందరగా జరుగుతుంది. ఆ 1-2 సిమ్టమ్సే ఉండటం వల్ల క్యూరేటివ్ ప్రాసెస్లో ఎటువంటి అడ్డంకులు రావు. బట్ ఈ వన్ సైడెడ్ దాంట్లో మటుకు డిసీజ్ ఎక్స్ప్రెషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అబ్స్క్యూర్. అండ్ నెక్స్ట్ అక్కడ క్రానిక్ మియాజమ్స్ కూడా అండర్ కరెంట్గా ఉండి ఆ డిసీజ్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా లేకుండా చేస్తున్నారు. అది ఓకే, అది డిఫరెన్స్. నెక్స్ట్ 165. If, however, among the symptoms of the remedy selected, there be none that accurately resemble the distinctive, characteristic, peculiar, uncommon symptoms of the disease, and if the remedy correspond to the disease only in the general, vaguely described, indefinite states, example, nausea, debility, headache, and so forth, and if there be among the known medicines none more homeopathically appropriate, in that case the physician cannot promise himself any immediate favorable result from the employment of this unhomeopathic medicine. ఇది థర్డ్ సినారియో ఏంటి అంటే ఈ యొక్క అన్కామన్, పెక్యులర్ ఇలాంటి సిమ్టమ్స్ని మ్యాచ్ అవ్వకుండా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, ఏదో వేగ్గా జనరలైజ్డ్గా ఉండేటటువంటి సిమ్టమ్స్, నిద్ర రాదు, నిద్ర పట్టట్లేదు, ఎందుకు నిద్ర పట్టదు, ఏమో తెలియదు, ఏమైనా ఆలోచనలు ఉన్నాయా, కాదు, ఏమన్నా నోస్ బ్లాక్ అయినా నిద్ర పట్టట్లేదా, కాదు, ఏమన్నా నొప్పులు ఉన్నాయా, కాదు, మరి ఇంకెందుకంటే ఏమో నాకే తెలియదు, నేనే చెప్పలేను. సరే, ఆకలి తగ్గింది, ఎందుకు తగ్గింది అంటే ఎలా తగ్గింది అంటే ఏమన్నా సైకలాజికల్గా ఏమన్నా కంప్లైంటా, లేదు ఇంట్లో ఏదన్నా మనస్పర్ధలా, కాదు, లేదు. సరే, ఆకలి తగ్గిందన్నావు అంటే ఆకలి అనిపించి తినలేకపోవటమా అంటే వాంట్ ఆఫ్ ఎపిటైట్ విత్ హంగరా, అలా కూడా లేదండి. సరే, తగ్గింది అంటున్నారు, సరే ఆకలి తగ్గింది, దాహం ఎలా ఉంది అంటే ఆకలి తగ్గి దాహం కానీ పెరిగితే వాంట్ ఆఫ్ ఎపిటైట్ విత్ థర్స్ట్ దాన్ని ఏమైనా తీసుకుందాం అనుకుంటే అది కూడా కాదు, దాహం కూడా తగ్గింది, ఆకలి తగ్గింది, దాహం తగ్గింది. సరే, కొంచెం తినగానే కడుపు ఎంత నిండుగా అయిపోతుందా అంటే ఫుల్నెస్ ఆఫ్ స్టమక్ ఆన్ ఈటింగ్ ఎవర్ సో లిటిల్, ఇలాంటివి ఏమన్నా ఇంకేమన్నా ఉన్నాయండి, అలా కూడా కాదు, నాకు ఆకలి తగ్గింది అంతే. అంటే అక్కడ ఉండేటువంటి సిమ్టమ్స్ని చాలా వేగ్గా డిస్క్రైబ్ చేయగలరు అనమాట. అక్కడ వాటికి ఏమన్నా ఇలాంటివి ఏమన్నా ఆ ఆకలి తగ్గింది అన్నదానికి ఉదయం ఉంటుందా, మధ్యాహ్నం ఉంటుందా, రాత్రులు ఉంటుందా, సాయంత్రం ఉంటుందా, లేదు ఎలా అనిపిస్తుంది ఏంటి, ఇవేనా ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దానికి అక్కడ పెక్యులర్ వాల్యూ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే దానికి కొంచెం పెక్యులర్ వాల్యూ యాడ్ అవుతుందో మనకు ఈజీ అవుతుంది అన్నమాట. సో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ దాంట్లో ఫిల్టర్ అయిపోతుంటాయి. సో మిగిలిన టోటాలిటీ మొత్తాన్ని చూసుకొని మనం ఇవ్వడానికి కుదురుతుంది. బట్ ఇలాంటి కేసెస్లో కొంతమంది ల్యాక్ ఆఫ్ దేర్ ఇంటెలెక్టో లేదు నిజంగానే అక్కడ వాస్తవంగానే అక్కడ అంత వేగ్గానే ఉండొచ్చాము డిసీజ్ యొక్క ఎక్స్ప్రెషన్. సో అలాంటి వేగ్గా ఉండేటువంటి సిమ్టమ్స్ని డిస్క్రైబ్ చేసినప్పుడు సరే తలనొప్పి ఉంది, ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అంటే ఎండకి వెళ్తే ఏమైనా వస్తుందా, ఏమో సార్ తెలియదు. ఏమైనా నిద్ర తక్కువైతే వస్తుందా, ఏమో చెప్పలేను. ఒక్కొక్కసారి నిద్ర తక్కువైతే వస్తుంది, కానీ ప్రతిసారి నిద్ర తక్కువడం వల్లే వస్తుందని నేను చెప్పలేను. ఏదో ఒక 10 సందర్భాలు తీసుకుంటే 1-2 సందర్భాలే అండి నిద్ర తక్కువడం వల్ల వచ్చి తలనొప్పి. మరి ఇంకెలాంటి సందర్భాలు వస్తుంది, నేను ఎక్కువగా ఆలోచించడం వలన, నాకేం నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, కానీ తలనొప్పి వస్తుంది. ఎందుకు ఏమో తెలియదు. ఆకలి తగ్గడం వల్ల ఏమైనా వస్తుందా, అది కూడా ఏదో ఒక 20-30 సందర్భాల్లో ఒక్కసారి నాకు తలనొప్పి వచ్చిందండి. నేను పుట్టినప్పటి నుంచి ఈ ఇన్ని రోజుల్లో ఎప్పుడన్నా తలనొప్పి వచ్చింది, ఆకలి మీద తలనొప్పి వచ్చిందంటే అది ఒకే ఒక సందర్భం. దాన్ని బట్టి మనం ఏమి ఒక సందర్భాన్ని అంటే అదేమంత స్ట్రైకింగ్ కాదు, ఏమి కాదు, చాలా వేగ్గా డిస్క్రైబ్ చేయడం అనమాట. సరే వచ్చింది తలనొప్పి, ఏం చేస్తే పెరుగుద్ది తగ్గుద్ది, ఇవేమి చెప్పలేరు. ఇవేమైనా కొన్ని ఎడిషనల్గా చెప్పగలిగితే అలా అది అన్కామన్, పెక్యులరో లేదు ఇంకొకటి డిస్టింక్టివ్, ఇలాంటివి ఏదైనా ఒక క్యారెక్టర్ అని ఆ సిమ్టమ్కి ఆ క్యారెక్టర్ అనేది వస్తుంది. లేదంటే అన్లెస్
అది చాలా వేగ్ డిస్క్రైబ్ చేసినట్టుగానే ఉంటుంది. సరే, ఈ యొక్క వేగ్లీ డిస్క్రైబ్డ్ సిమ్టమ్స్ని మనం బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది ఏంటంటే, అదేమంత ఫేవరబుల్ రిజల్ట్ అనేది రాదు. నువ్వు ఆ యొక్క వేగ్లీ డిస్క్రైబ్డ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా పేషెంట్ని నువ్వు ప్రామిస్ ఇచ్చేసి అంత ప్రామిసింగ్ క్యూర్ అనేది రాదు అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇది ఇంకొకసారి చదువుతాను. ఇది థర్డ్ సినారియో. ఇఫ్ హౌవర్ అమాంగ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది రెమెడీ సెలెక్టెడ్ దేర్ బి నన్ దట్ యాక్యురేట్లీ రిజంబుల్ ది డిస్టింక్టివ్, విభేదించేటటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డయాబెటీస్ ఉంది, ఆకలి పెరుగుతుంది, ఆకలి పెరిగింది 10 మందిని తీసుకుంటే 10 మందికి ఆకలి పెరుగుతుంది. కానీ 10 మందికి ఆకలి పెరిగినా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్టింక్టివ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మధ్యాహ్నం టైంలోనే ఆకలి ఎక్కువ ఉంటుందండి, నాకు ఉదయం సాయంత్రం ఆకలి ఎక్కువ ఉండట్లేదు. లేదు ఇంకొంతమంది నాకు ఈ మధ్యకాలంలో ఆకలి ఎక్కువైంది కానీ ఎట్ ది సేమ్ టైం కొంచెం సన్నబడుతున్నాను అని చెప్తుంటారు. అంటే మనం ఒక 10 మంది డయాబెటీస్ కేసు తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 10 మందికి నేను ఒకేలా ఆలోచిస్తారు అలోపతిక్ వాళ్ళు. కానీ మనం ఏంటంటే 10 మందిని డిఫరెంట్గా ఆలోచించాల్సి. ఇదే మనకు కేస్ టేకింగ్ దగ్గర చెప్తారనమాట, ఇండివిజువలైజ్ ది ఈచ్ కేస్ అనేసి. అంటే డయాబెటీస్లో అందరికీ ఆకలి పెరుగుతుంది, బట్ ఎలా ఇండివిజువలైజ్ చేసుకోవాలి ఏంటి అంటే, ఆకలి పెరిగి దాహం తగ్గడమా, లేదంటే ఆకలి పెరిగింది ఎప్పుడు ఉంటుంది, నాకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు ఆకలి ఉండదండి, ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల నుంచి నైట్ టైం 2ంటికి 1 గంటకి నాకు మెలకు వస్తుంది, ఆకలి మూలంగానే మెలకు వస్తుంది, కడుపంతా ఖాళీ అయిపోతుంది. కడుపంతా ఖాళీ అయిపోయి ఆ టైంలోనే నిద్ర మెలకు వస్తుంది. మళ్ళీ నిద్రపోదామని పడుకుందామని ట్రై చేస్తే నిద్ర రాదు ఆకలి మూలంగా. సో కొంతమంది ఈ రకమైనటువంటి డిస్క్రిప్షన్స్ ఇస్తారన్నమాట. అంటే 10 కేసులు తీసుకుంటే 10 కేసుల్లోనూ ఆకలి పెరిగి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అది వాళ్ళ యొక్క డిస్టింక్టివ్ సిమ్టమ్స్. అక్కడ ఇండివిజువలైజ్ అవుట్ అనమాట. అంటే ఒక పేషెంట్ ఇంకో పేషెంట్ని అక్కడ ఇండివిజువలైజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అది. సో ఇంకొంతమంది ఆకలి పెరిగింది ఎలా అంటే, ఒకేసారి ఎక్కువగా తింటాము ఇష్టమా, చిరుతిండ్లుగా తింటాం ఇష్టమా. కొంతమంది చెప్తారు నాకు స్వీట్స్ అంటే ఇష్టం అండి, ఒకేసారి 1-2 స్వీట్లు తింటే నాకు తృప్తిగా ఉండదు, ఒక 1/2 కేజీ స్వీటో 1/4 కిలో స్వీటో ఒకేసారి మొత్తంగా తింటేనే అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది. లేదంటే అన్నం కూడా ఏమండి నాకు ఒక అరగంట గంట లేట్ అయినా పర్లేదు, కానీ లేదో టైం అయిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది అనేసి కొంచెం తొందరగా ఒక 4 ముద్దలు తినేసి వెళ్ళిపోదాం అనేసి నాకు ఉండదు. ఒకవేళ లేదంటే ఈవెన్ ఆ టైంకి నేను తినకుండా బస్సు ఎక్కి తర్వాత ఊరెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కూడా కంచం నిండా మొత్తంగా ఒక కేజీ మటన్ వేసుకొని, కేజీ మటన్ కూడా మొత్తం నేను ఒక్కనే తింటాను అనేసి చెప్తుంటారు అన్నమాట కొంతమంది. సో ఆ గ్లట్టనీ, ఇలాంటి వాటిని గ్లట్టనీగా తీసుకుంటాం. సో ఈ ఆకలి పెరిగింది అని అంటే అది ఎన్ని రకాలుగా ఉంటుంది ఏంటి అనేసి వాటిని ఇండివిజువలైజ్ చేసుకోవాలి. అలా చేసుకునే క్రమంలోనే ఆ యొక్క సిమ్టమ్కి ఒక డిస్టింక్టివ్ ఫ్యూచర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఒక పేషెంట్ని ఇంకో పేషెంట్ని విభేదించేటటువంటి ఆ డిస్టింక్టివ్ ఫ్యూచర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రకంగా ఇఫ్ హౌవర్ అమాంగ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది రెమెడీ సెలెక్టెడ్ దేర్ బి నన్ దట్ యాక్యురేట్లీ రిజంబుల్ ది డిస్టింక్టివ్ characteristic bracket lo peculiar uncommon symptoms of the disease, and if the remedy correspond to the disease only in the general vaguely described indefinite states bracket lo nausea, debility, నీరసం ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఏమో ఎండకి వెళ్తే ఏమైనా వస్తుందా, లేదా చెమట పట్టడం వల్ల నీరసం వస్తుందా తెలియదు, ఏమో. సో ఈ రకంగా వేగ్లీ డిస్క్రైబ్డ్ అనమాట. వాటిలో ఎగ్జాంపుల్స్ నాసియా, డెబిలిటీ, హెడేక్ అండ్ సో ఫోర్త్, ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి. అండ్ ఇఫ్ దేర్ బి అమాంగ్ ది నోన్ మెడిసిన్స్ నన్ మోర్ హోమియోపతికల్లీ అప్రోప్రియేట్, అంటే అప్పుడు దాకా మనకు తెలిసినట్టు హోమియోపతి మెడిసిన్స్ అన్నింటిలోనూ ఇంకా ఇది తప్ప ఇంకో మరొకటి ఏది కలవట్లేదు, ఏది అప్రోప్రియేట్ లేదు అనుకొని ఈ యొక్క వేగ్లీ డిస్క్రైబ్డ్ సిమ్టమ్స్ని ఆధారంగా చేసుకుని ఇచ్చామనుకోండి, అలాంటి సందర్భంలో
In that case, the physician cannot promise himself by immediate favorable result from the employment of this unhomeopathic medicine. ఈ రకమైనటువంటి అన్హోమియోపతిక్ మెడిసిన్ ఇవ్వటం వల్ల అంటే అక్కడ మోస్ట్ సిమిలమ్ కాకుండా వేగ్లీ డిస్క్రైబ్డ్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని వేగ్గా ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం వల్ల అక్కడ మనకు తగినంత ఫాస్ట్గా క్యూర్ రాదు అనేసి చెప్తున్నారు.